రెడ్ అలర్ట్ ఒక మంచి ఎంటర్టైనర్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, యాంటీ టెర్రరిజం స్పిరిట్ తోటి తీసినటువంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్. ఈ యొక్క ఆడియో పిక్చర్ రిలీజ్ కారణం ఇక్కడికి రావడానికి ప్రధానంగా మా రవివర్మ గారు కారణం అండి. నేను ఫస్ట్ టైం నేను ఇక్కడ ఒక ఆడియో రిలీజ్ ఎక్స్పోజర్ అనేది నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం. ఆపర్చునిటీ కల్పించినటువంటి రవివర్మ గారికి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ హిమ్ హోల్ హార్టెడ్లీ. రవివర్మ గారు మాకు ఆప్తులు, ఈజ్ వెరీ డిసిప్లిన్డ్, వెరీ కమిటెడ్, వెరీ డిటర్మైన్డ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. మేమంతా ఒకటే లొకాలిటీలో ఉంటాం. ఆయన చాలా కష్టపడి జీవితంలో ఒక స్థానానికి రావడం జరిగింది. ఆయన ఒక ఈజ్ ఏ రోల్ మోడల్ మాకు. వారి ఎన్నో పాటలు విన్నాం, మాకు చాలా స్ఫూర్తిదాయకం. భగవంతుడు వారికి మంచి గుర్తింపు, మంచి స్థాయిలో ఉండే విధంగా భగవంతుని యొక్క కృపా కటాక్షాలు వారిపై ఉండాలని చెప్పి, అదేవిధంగా కీర్తిశేషులు శ్రీరామ్ రెడ్డి గారి యొక్క ఆత్మశాంతి కలగాలని చెప్పేసి వారి యొక్క కుమారుడు యంగ్ అండ్ డైనమిక్ మహాదేవన్ గారు చాలా స్లిమ్గా, చాలా స్మార్ట్గా, చాలా డైనమిక్గా మరి మనం ఈ యొక్క ఫుటేజెస్లో చూడడం జరిగింది. భగవంతుడు వారికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా చంద్రమహేష్ గారు మరి ఇప్పుడే వారి గురించి అనేక మంది చాలా మంచిగా కీర్తించుకోవడం జరిగింది. భగవంతుడు వారికి ఒక ఇంకా భవిష్యత్తులో మంచిగా రాణించే విధంగా భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి, నా ముందట ఎంతోమంది అతిరథ మహారథులు ఉన్నారు. స్వామి గౌడ్ గారు అయితేనేమి, గొట్టుముక్కుల పద్మారావు గారు అయితేనేమి, మాకు ఎవర్ గ్రీన్ హీరో మా శ్రీనాథ్ అన్న గారు, వారు ఈ యొక్క కార్యక్రమంలో ఉండడం మాకు చాలా ఆనందదాయకం. వీరందరి యొక్క ఆశీర్వాదం, ప్రజల యొక్క మన్ననలు, ఆదరణలు ఈ యొక్క పిక్చర్కు మెండుగా ఉండాలని చెప్పేసి, ఈ యొక్క పిక్చర్ విజయవంతమై మంచిగా రాణించే విధంగా భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి అందరికీ మరి ఒకసారి ఆల్ ద బెస్ట్ ఈ సందర్భంగా విష్ చేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్.